अभी जरूर अभी इसीलिए आपको इकट्ठा कर ले रहा हूँ। पहले पत्रकार मित्रों ने साथ दे दिए ना, तो आगे हम क्या रणनीति तय करेंगे हम बोलेंगे। तो इसीलिए मैं साफ कहना चाहता हूँ, जो तरीका से मोदी जी हमको अन्याय करना चाहता है वो ठीक नहीं है, हम लोग बर्दाश्त भी नहीं करेंगे। जो हमारे एमपी लोग, इसीलिए मल्लू रवि जी, जितने भी हमारे एमपी लोग हैं, लोकसभा में दिखाएंगे। जब तेलंगाना हासिल नहीं किए तब केशवराव जी से लेकर बहुत सारे लोग लोकसभा में, विवेक जी, राजगोपाल रेड्डी जी, सुखेंद्र रेड्डी जी, जितने सारे, पोन्नम प्रभाकर जी आई है ना पेपर स्प्रे स्टार। सो हमारे ताकत दिखा के तेलंगाना हासिल किए ना, आगे वही जिम्मेदारी चामले किरण और मल्लू रवि जी लेंगे। मेरा पूछने का मतलब ये था कि साउथ के जो भी स्टेट हैं उनका सबका चर्चा हो रहा है, तो इसीलिए मैं वो सब चर्चा चल रहा है। अभी जो ऑल पार्टी जो मीटिंग होने वाले है, जो बीएसी स्पीकर साहब ने बीएसी जो बुलाएंगे तब उसमें बात कर लेंगे। अभी छोटे राज्यों को भी इकट्ठा करना है। उस दिन हम जो चेन्नई में हमारा मीटिंग हुआ था, पंजाब मान भी आया था, पंजाब मुख्यमंत्री जी। खाली साउथ स्टेट्स का नहीं है, छोटा राज्यों का भी ये मामला है, मुद्दा है। तो छोटा राज्य और साउथ मिले तो हमारे ताकत बढ़ जाएंगे। जब हमारा ताकत भी, हम कैसा बिल पास करते वो भी देखेंगे। అందుకే కిషన్ రెడ్డి గారికి ఇప్పుడు నీకు కూడా నేను చెప్పింది అదే, దేశ స్వతంత్రం వచ్చినాక మహిళలకు పురుషులతో పాటు సమానమైన ఓటు హక్కు ఇచ్చింది మేమే, స్థానిక సంస్థలల్లో రిజర్వేషన్లు ఇచ్చింది మేమే, లోక్సభలో రాజ్యసభలో మహిళా బిల్లులు, అసెంబ్లీలో లోక్సభలో బిల్లు పాస్ చేసింది మేమే। ఇన్ని పనులు మేం చేసిన తర్వాత ఈ రోజు కిషన్ రెడ్డి గారు 60 ఏళ్ళు మీరే ఉన్నారు, 60 ఏళ్ళు ఇవన్నీ చేసినాం స్వామి। మా పార్టీకి శ్రీమతి ఇందిరాగాంధీ గారి కాడి నుంచి సోనియా గాంధీ వరకు అధ్యక్షురాలుగా నియమించుకున్నాము। రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నరు, స్పీకరు అందరు మహిళలకు ఇచ్చిన మీ 60 ఏళ్ళలో మేము, మీరు 46 ఏళ్ళలో మీ పార్టీకి ఒక్క మహిళా అధ్యక్షురాలనైనా నియమించుకున్నారా కిషన్ రెడ్డి గారు? ఒక్కసారి దీనికి జవాబు చెప్పండి। జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ అనే ఒక పదవి ఉంటుంది, తెలుసు కదా, నరేంద్ర మోడీ గారు ఉండేవాళ్ళు అంతకుముందు ప్రమోద్ మహాజన్ ఉండేవాడు జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ అని, వెంకయ్య నాయుడు గారు ఉండేటోళ్ళు। జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ అనే పదవి ఒక మహిళకి ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీలు ఇచ్చిండ్రా? మహిళలకు వాళ్ళు, మహిళలు అంటేనే ద్వితీయ శ్రేణి పౌరులు వాళ్ళ ఉద్దేశంలో మహిళల్ని చిన్న చూపు చూడడమే భారతీయ జనతా పార్టీ లక్షణము, అవలక్షణము। నేను దేశానికే అన్యాయం జరుగుద్దని చెప్తున్నా, నేను పార్టీలో కాదు। దేశ ప్రజల మధ్యలో అంతరం పెరిగినప్పుడు ఆ దేశానికే నష్టం చేకూరుస్తుంది।